మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమో నమః ఓంకారాయ నమో నమః ఓంకారాయ నమో నమః వాయురనిలమమృతం అథేదం భస్మాంతం శరీరం ఓం క్రతో స్మర కృతం స్మర క్రతో స్మర కృతం స్మర. వాయు అనిలం ఈ రెండింటి మధ్యలోనే దీని చుట్టూ తిరుగుతున్నటువంటి అంశాలు ఎక్కడ దీంట్లో ఈ మంత్రంలో ఇంకా మనం విచారించాల్సిన అంశాలు దీంట్లో ఉన్నాయి. అందరూ కొంచెం ఓపిక వహించాలి, శ్రద్ధ వహించాలి. వహిస్తే లోన అంతర్గతంగా ఉన్నటువంటి మౌలికమై ఉన్నటువంటి వేద సమ్మతమై ఉన్నటువంటి ఋషి ప్రోక్తమై ఉన్నటువంటి అంతరార్థాలుగా దాగి ఉన్నటువంటి అంశాలు మన ముందుకు వస్తాయి. పరుగులు తీస్తే ఏమి రావు, నిలబడగలిగితేనే నిలబడి నీళ్లు తాగు అన్నారు. అట్లాగా నిలబడి కొంచెం వినగలిగితేనే దాంట్లో ఉన్నటువంటి అంశాలు గోచరించే అవకాశం ఏర్పడుతుంది. ఒక దేవతను ప్రత్యక్షం చేసుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది చెప్పండి? 2 రోజులా 3 రోజులా? మీ ఇష్టదైవం రాముడు కావచ్చు, విష్ణువు కావచ్చు, శివుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు, మీకు ప్రత్యక్షంగా గోచరించాలంటే, కనపడాలంటే, ప్రత్యక్షం కావాలంటే 2 రోజుల్లో మీరు జపం చేస్తే వస్తుందా? అట్లా వచ్చే విధానంగా కనుక దేవతలంటూ మీరు ఊరుకుంటారా? మీరు వ్యాపారాలు ఉద్యోగాలు ఏమైనా చేస్తారా? 2 రోజుల్లో స్మరిస్తే అమ్మవారు వచ్చే విధానంగా ఉన్నట్లయితే మీ గృహంలో కనక వర్షమే కదా, కోరినవన్నీ వస్తూ ఉంటాయి. మీరు వ్యాపారం అవసరంలా, ఉద్యోగం అవసరంలా, ఏం అవసరంలా. కనుక వాళ్ళని ప్రత్యక్షం చేసుకోవడానికి పూర్వకాలంలో అరణ్యాలకు పోయి ఉపవాసాలు ఉండి ఆకులు అలమలు తిని నానా తంటాలు పడి నానా ఇబ్బందులు పడి ఎప్పుడో వాళ్ళు ప్రత్యక్షమైతే అప్పుడు వాళ్ళు కోరుకునే లభ్యమయ్యాయి. దంశౌరాతములున్ పిపీలికలు మేధక్రౌయ రక్తంబులున్ సంశీర్ణంబులు చేసి పట్టితనగా శల్యావశిష్టుండవై వంశచ్చన్న తృణావలీవుత మహావల్మీకమందు. వాడు తపస్సు చేస్తే ఆ తపస్సులో వాడు దేహం మరిచిపోయాడు, దేహం శిథిలం అయిపోయింది. ఎప్పుడుకో బ్రహ్మ ప్రత్యక్షమై వరాలు ఇచ్చిన విషయాలు మన పురాణాలలో చూస్తూ ఉంటాం. అట్లా ఒక దేవత ప్రత్యక్షం చేసుకోవాలంటే ఎంతో కాలం వాళ్ళు ఉపాసించేవారు, ఉపాసన చేసేవారు, జపం చేసేవారు, తపస్సు చేసేవారు. ఆ విధముగా సాకారమూర్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యక్షం కావటానికి అంత తిప్పలు పడేవాళ్ళే. మరి ఉపనిషద్ వాణి, వేదవాణి, జ్ఞానమాత మన ముందుకు రావాలంటే మనం కూడా తపస్సుగా దాన్ని కూర్చోవాలి, ఉపాసించాలి. ఆ పదముల యొక్క చాటున ఉన్నటువంటి జ్ఞాన నిధిని మనం వెలికి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఒక పదం ఉందంటే పదం పైన మూతగా ఉన్నది, దాని వెనకాల మహాత్ములు జ్ఞాన నిధిని నిక్షిప్తం చేశారు. కొంచెం ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఉండగలిగితే మనకు ఆ దేవత కూడా, జ్ఞాన దేవత కూడా ప్రత్యక్షం అవుతుంది. వాయు అనిలం ఈ రెండింటి చుట్టూ సంచరిస్తున్నటువంటి మిగతావన్నీ కూడా అమృతం భస్మాంతం శరీరం ఓం క్రతో అన్నారు. ఇవన్నీ చూసినట్లయితే వాయువు అనిలం
ఈ రెండు కూడా ఒకే అర్థంగా లేవు, వేరు వేరు విషయాలను తెలియజేసేటువంటిగా ఉన్నాయి. ఈ వాయువు అనేది మనలో నిరంతరముగా సంచరిస్తున్నటువంటిది ఊపిరి, అందరి యందు ఉన్నటువంటి ప్రాణము, మహాప్రాణముగా సంచారం కలిగి ఉన్నటువంటి స్వరూపము. వాయువు లేకుండా మేము బతకగలము అన్న వాళ్ళు ఎవరన్నా చెప్పగలుగుతారా? మీరు లాక్ ఓపెన్ చేస్తాను. మేము బతుకుతామండి, మాకు వాయువు లేకపోయినా మాకు బతుకులు ఉన్నాయి అని చెప్పగలిగే వాళ్ళు ఎవరు? దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవడు లేడు. మీరు ప్రపంచం మొత్తం ఎతికినా కానీ ఎవడు కూడా మేము వాయువు, ఈ శ్వాస లేకుండా బతకగలము అనేటువంటి విధానాలు ఎక్కడ లేవు. ఒకవేళ అది ముందు ఏమైనా రాగలిగితే కూడా చాలామంది సంతోషించేది కూడా ఏర్పడవచ్చు. వాయువు లేకపోయినా బతకగలిగే విధానాలు ఏమన్నా సైన్స్ రూపకంగా మెడికల్ సంబంధముగా కనుగొనగలిగితే ఇక ముందు రాబోయే కాలంలో ఎవరో కూడా ప్రాణం పోతుంది అన్న భయం ఎవరికి ఉండలేక, అనగా ఉన్న భయాల్లో ప్రాణభయం అనేది మహాభయం, పెద్ద భయం. అది ఇంకేదన్నా పోతుందంటే పర్వాలేదు కానీ చెప్పి ప్రాణం పోతుందిరా అంటే అందరూ అదిరిపోయే పరిస్థితే కదా. ఇల్లు పోతుంది, వాకిలు పోతుంది, పొలం పోతుంది, ప్లాట్లు పోతున్నాయి అని చెప్పనంటే పోతే పోయిన లేవా మనం కొనుక్కుంటాం మేము అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. లేదా పక్కింటి వాళ్ళు పోతారు, ఎదురింటి వాళ్ళు పోతారు, వెనకాల ఇంటి వాళ్ళు పోతారంటే పోతే పోనే అబ్బా మేము పోవట్లేదు కదా అని చెప్పని అంటారు. అరే నువ్వే పోతున్నావు మరి పోట అని చెప్పారంటే భయపడిపోతారు. కాబట్టి ఈ ప్రకారంగా ఈ ప్రాణం అనేది చాలా అందరికీ ప్రీతికరమై ఉన్నటువంటిది అన్నమాట. దానికంటే మించిన తీపి గల వస్తువు ఈ విషయంలో మరొకటి లేదు. ప్రాణం మహా తీపి అన్నారు. దాన్ని కాపాడుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు కూడా మనం చేస్తాం. ప్రాణ భయం అనేది ప్రతి ఒక్కరిలో ఎప్పుడు నిరంతరంగా వెంటాడుతూ ఉంటుంది. మనకి ఒక అంశాన్ని బోధిస్తూ కూడా ఒక అంశం చెప్పుకొస్తారు. నదిలో కుటుంబం పడవ లేకపోవడం, నడుచుకుంటూ పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట. అట్లాగా ఉన్నప్పుడు ఒక బిడ్డనేమో సంకరం వేసుకున్నాడు, పైన భుజాన్ని వేసుకున్నాడు, డబ్బు యొక్క మూట ఏమో పైన నెత్తిని పెట్టుకున్నాడు, వెనకాల భార్య ఏమో పంచి చెంగు పట్టుకున్నది. నదిలో పోతూ ఉన్నారు. కొంతలెక్క పోయిన తర్వాత నది ఒరవడి బాగా పెరిగింది. మధ్యలోకి పోయాక వీడికి అర్థమైంది పరిస్థితి, ఇది నది వేగం పెరిగిందే కాబట్టి వేగంలో మనం ప్రమాదంలో మునిగే అవకాశం ఉన్నది అని చెప్పని అన్నాడు. కనుక మనం ముందు ప్రాణం కాపాడుకోవాలి. కాబట్టి అని చెప్పని వీడేం చేశాడంటే, ఏం చేయాలి ఇప్పుడు మనం ఇవన్నీ తీసుకుపోవడం కష్టం. వెనకాల భార్య గట్టిగా పట్టుకున్నది, ఈ బిడ్డ ఏమో సంకలో ఉన్నాడు, ధనం మూట ఏమో నెత్తి మీద ఉందన్నమాట. ఏదో ఒకటి వదలంది వీడు ఒడ్డున పడే అవకాశాలు లేవు. కాబట్టి ఏది త్యాగం చేయాలి వీడు? ఇప్పుడు తనను తాను కాపాడుకోవాలని చెప్పనంటే ఏమి త్యాగం చేయాలి ఇప్పుడు వీడు చెప్పండి? నది మధ్యలో పోయిన తర్వాత వీడికి ప్రమాదం విషయం గుర్తింపబడింది అన్నమాట. ఒడ్డునుండగా వాడికి అంత ఆలోచన రాలేదు. ఈ విధంగా ఉన్నప్పుడు అనుకున్నాడు, ఏమబ్బా ఇది కాపాడటం కష్టం అని చెప్పేసి అని సంకలో ఉన్న బిడ్డను కాస్త నదీనాం సాగరం గది, ఎందువల్ల భార్య ఉంది కాబట్టి మళ్ళా బిడ్డలను కనకుండా ఉంటాం అని చెప్పేసి అని వాడిని కాస్త నదిలో ఓలిపెట్టి అమ్మవారికి అప్పచెప్పేశాడు. గంగమ్మ నీకు అప్పచెప్పేస్తున్నా, బిడ్డను దానం చేస్తున్నా, తీసుకోమని చెప్పి అన్నాడు. వదిలిపెట్టేశాడు. ఏమి కొంత లెక్కపోయిన తర్వాత నెత్తిన ధనం మూట ఉందన్నమాట. అది బరువుగా ఉన్నది. వెనకాల భార్య ఏమో గట్టిగా పట్టి లాగుతూ ఉన్నది, ఒరవడి బాగా పెరుగుతూ ఉన్నది, మొత్తం గల్లంతయ్యే పరిస్థితిగా ఉన్నది. అనుకున్నాడు వీడు, ఏం చేయాలి? ఇందాక బిడ్డ అంటావో వదిలిపెట్టేశాం, ఇప్పుడు ధనమా ఏమి అర్ధాంగ్య ధనమా అనే ఆలోచనలో పడ్డాడు. వాడు అనుకున్నాడు, ఎంత ధనం సంపాదించుకోవడం జీవితంలో నానా కష్టాలు పడాలి, భార్య అంటే ఏముందలే డబ్బుంటే భార్య రాదా అని చెప్పేసి వాడు ప్లాన్ చేశాడు ఆ పని. డబ్బుంటే చాలు, పిల్లలు ఇచ్చేవాళ్ళు రారా ముందుకి అని చెప్పేసి అన్నవాడు అమ్మగారిని కాస్త
గంగమ్మకి అర్పించేశాడు. కొంత లెక్కపోయిన తర్వాత ముక్కులు మునుగుతూ ఉన్నాయి వాడికి. ఈ చావు భయం అయిపోయింది. ఈ మూట కాపాడుకోవాలా, ఈ ప్రాణం కాపాడుకోవాలా అనుకున్నాడు. మూట కాపాడుకుంటే ప్రాణం పోతుంది. ప్రాణం పోయి ఏం చేస్తాం? ప్రాణం ఉంటే మళ్ళీ మూట కాపాడుకోవచ్చుగా. కాబట్టి ఇక ఆ ధనం మూట కూడా నదిలో పడేసి తన ప్రాణం కాపాడుకోవడానికి ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చేసాడు. కాబట్టి జీవితంలో మానవుడు ఈ ప్రాణం అనే దానికోసంగా ఎంతైనా కూడా ఖర్చు పెట్టి దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసే విధానం అని చెప్పి మనకు ఒక వేదాంత గోష్ఠి అనేది శ్రీ రామకృష్ణానంద స్వామి వారు గండి క్షేత్రము ఏంపల్లి దగ్గర ఉంటుంది. వారు పుస్తకం రాశారు. అది వేదాంత గోష్ఠి, చాలా బాగా ఉంటుంది పుస్తకం. దాంట్లో బ్రహ్మము సచ్చిదానందత్వాద లక్షణాలని చెప్పనంటూ బ్రహ్మము ఆనంద స్వరూపము అని చెప్పనే మాటగా చెప్తూ దాంట్లో ఈ కథ అంశాన్ని వారు చెప్పిన మాట, నేను చెప్పలేదు అన్నమాట. మళ్ళా స్వామి చెప్పారు ఈ విధంగా పనుకోమాకండి. గండి క్షేత్ర స్వామి గారు చెప్పిన మాటనే మీకు కథాంశం చెప్పే తప్ప అది నా విషయం కాదు. కాబట్టి ఏతావతి విషయం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ఎంతైనా ప్రాణం కాపాడుకోవటానికి చూస్తాడు. ఇల్లైనా అమ్మేస్తాడు, ఉన్న పొలాలైనా అమ్మేస్తాడు. ఆసుపత్రికి పెట్టడం వల్ల ఆసుపత్రిలో పడితే ఈనాడు ఎంతెంత ఖర్చులు అయిపోతూ ఉన్నాయి. లంగ్స్లు మార్పులు చేస్తూ ఉన్నారు, కిడ్నీలు మార్పులు చేస్తూ ఉన్నారు. ఆ దెబ్బకి ఇండ్లు ఫ్లాట్లు మొత్తం కొట్టుకుపోతూ ఉన్నాయి. కాబట్టి ప్రాణం కాపాడుకునే విధానాలలో ఎంతైనా వినియోగింపజేసే విధానం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి ప్రాణం అనేది చాలా తీపి గల వస్తువు అని చెప్పి అన్నారు. ప్రాణం మీద మహా తీపి రవిడికి అని చెప్పి అంటూ ఉంటారు. అందుచేత ప్రాణం అనబడేటువంటిది ఇక్కడ వాయు సంచారముగా ఉన్నటువంటి శ్వాస. అందువల్ల ఈ శ్వాస అనబడేటువంటిది చూసినట్లయితే దానికి మూలం మహాకారణము అన్నారు. ఆ శ్వాసకు మూలం ఏమిటని చెప్పనంటే మహాకారణము. ఆ మహాకారణమే స్థూలమైతే శ్వాస అన్నారు. ఆ శ్వాసయే ధ్యానములో సూక్ష్మమైతే మహాకారణము. కాబట్టి మహాకారణం అనబడేటువంటి అర్ధమాత్ర అది సాగి శ్వాసగా పరిణమిస్తుంది అనేటువంటిది. దాన్నే మరి బ్రహ్మాకార వృత్తిగా మహాకారణముగా మహాత్ములు చెప్పేటువంటి విషయం. శ్రీకర బ్రహ్మాకారుని ప్రాకటముగమదిని చేర్చి ప్రణవాకృతితో సోకి నటించెడి జ్ఞప్తిని పాకముగని దాటువాడు భక్తుడు వేమ అని వేమన కూడా ఈ మహాకారణం అంశాన్ని వారు ప్రస్తావిస్తూ చాలా మంచిగా చెప్పుకొచ్చారు. ఏమి స్త్రీయన మంగళ దేవత ఇట్లా శ్రీకర బ్రహ్మాకార వృత్తి అంటారు. అంటే ఆ బ్రహ్మాకార వృత్తి స్వరూపిణియే శ్రీదేవిగా మహాత్ములు వర్ణన చేశారు. అమ్మవారి గురించే లలితా సహస్రనామాలన్నీ కూడా ఆమె ఉద్దేశించే పలికినటువంటి మంత్రభాగాలు. కనుక అమ్మవారి గురించి మాట్లాడుతూ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత అని ప్రకారంగా కొనియాడుతూ కూడా లలితా సహస్రనామాలన్నీ కూడా ఉంటాయి. అది మహాకారణ స్వరూపినిగా తురీయమునందు యోగ సమాధిలో మాత్రమే అమ్మవారు మహాత్ములకు దర్శనం ఇస్తుంది. ఆ దర్శనాన్ని పొందినటువంటి వారందరూ కూడా బ్రహ్మ విద్యను చాలా ఆసుగా మాట్లాడేస్తారు. వేద వాంగ్మయం అంతా వాళ్ళకి అట్లాగా జాలువారుతుంది, గంగా ప్రవాహంలాగా వస్తుంది. కనుక వారి నుంచి ఆ విద్య వెలువడే విధానమే బ్రహ్మ విద్య జ్ఞానగంగా అన్నారు. అదేంటంటే ఆ స్థితిని యోగ సమాధకు 4వ అనుభవముగా చెప్పేటువంటి ఓంకారాత్మకమై ఉన్నటువంటి అర్ధమాత్ర స్వరూప సాక్షాత్కారం పొందినటువంటి మహాత్ములకు మాత్రమే ఆ జ్ఞానం అనేది అట్లాగా ఆసుగా వచ్చేస్తుంది. కనుక వారు ఆ విషయాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రతి అంశము కూడా చాలా శుద్ధముగా, చాలా వాస్తవిక రూపముగా, యథార్థ అంశముగా వస్తుందని చెప్పనంటే అది అమ్మవారి అనుగ్రహం.
సర్వేశ్వరుని అనుగ్రహం, మహాకారణ స్వరూపం యొక్క అనుగ్రహం, అది అట్లాగా వచ్చినటువంటి వాంగ్మయాన్నే వేద వాంగ్మయము అని చెప్పని అన్నారు. అందువల్ల వాటికి అపౌరుషేయములుగా పేరు పెట్టారు. పౌరుషేయములు అంటే సామాన్య మానవుడు ఏదో సాహిత్యం కొంత అధ్యయనం చేసి మాట్లాడతాడు, దాన్ని పౌరుషేయము అంటారు. అపౌరుషేయము అంటే అది కేవలం మనుష్య సంబంధమై ఉన్నటువంటి భాష కాదు, అది ఈశ్వరుని యొక్క ప్రోక్తమై ఉన్న భాష కాబట్టి దాన్ని అపౌరుషేయం అనేటువంటి మాటగా వాడారు. అది కేవలం సాక్షాత్ సర్వేశ్వరుడే పలికించేటువంటి అంశములు, అవి మహాకారణము నుండి వెలువడేటువంటి అంశములు. దాని జ్ఞానగంగ అనే మాటగా కూడా చెప్తారు. అది మహాకారణ స్వరూపిణి అర్ధమాత్ర అని చెప్పని. అంటే అర్ధమాత్రయే అది మరి మకారముగా, ఉకారముగా, అకారముగా సాగుతుంది అర్థం. కనుక మహాకారణమే ఇక్కడ వాయువు అని చెప్పి అన్నాం కదా, ఆ వాయువు యొక్క మూల రూపముగా చూసినట్లయితే మహాకారణం అన్నాం. ఆ మహాకారణ స్వరూపియే మరొక మార్గములో అది ప్రవహించేటువంటిది ఓంకార స్వరూపము. అట్లాగా అర్ధమాత్రగా ఉన్నటువంటి అమ్మవారు అర్ధమాత్ర స్వరూపిణి అంటారు. గీత గురించి కూడా మాట్లాడుతూ, గీతా మే పరమా విద్య బ్రహ్మరూప న సంశయ అర్ధమాత్ర అక్షరా నిత్య స్వనిర్వాచ్య పదాత్మిక అన్నారు. అర్ధమాత్ర అక్షర అన్నారు. పరమా విద్య బ్రహ్మరూప న సంశయ, అది బ్రహ్మరూపము. ఈ విషయంలో సంశయించాల్సిన అవసరం ఎవరికి కూడా లేదు. ఎందుకంటే మేము ఆ యొక్క స్వరూప స్థితిని మేము ధ్యానము ద్వారా పొందాం కాబట్టి అది మీకు తెలియబడకపోవచ్చు. కనుక మేము చెప్పేటువంటి యొక్క విషయంపై మీరు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది, నమ్మకాన్ని పెట్టాల్సి ఉంటుంది అని అంటూ నసంశయ అనే పదం కూడా వాడతారు. అది బ్రహ్మ విద్య నసంశయ అర్ధమాత్ర. అంటే అర్ధమాత్రయే మహాకారణమే. ఆమె మరి మకారముగా పరిణమించి, ఆమెయే ఉకారముగా పరిణమించి, ఆమెయే అకారముగా పరిణమించి ఈ రూపముకు ఒక ప్రవాహం అన్నమాట. ఈ ప్రవాహ రూపముగా ఉండి మన శరీరములో ఉన్నటువంటి భాగాలని వ్యవహరింపచేస్తూ ఉన్నది. కనుక స్థూలదేహం గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూలదేహం పనిచేయాలంటే అకారం ఉండాలి. ఇంద్రియాత్మికమగు సూక్ష్మదేహం పనిచేయాలని చెప్పనంటే ఉకారం ఉండాలి. అట్లనే కారణదేహముగా ఉన్నటువంటి సమస్త మానవులకు విశ్రాంతిని ప్రసాదించాలని చెప్పనంటే అక్కడ మకారం ఉండాలి. అకార ఉకార మకార కాబట్టి మకారం అనబడేటువంటిది అది స్థూలదేహ స్థలమునందు అకార ఉకార మకార అర్ధమాత్ర అన్నప్పుడు అకారం మరి స్థూలదేహము, ఉకారం సూక్ష్మదేహము, మకారం కారణదేహము, అర్ధమాత్ర మహాకారణం అని చెప్పి అన్నప్పుడు ఈ ప్రకారముగా మరి ఈ మూడు ఎవరని చెప్పానంటే అర్ధమాత్రయే ఈ మూడు భాగాలుగా తనను విభజించుకుందన్నమాట. విభజించుకొని వ్యవహారానికి ఆమె మూలమైంది. ఇప్పుడు వాయువు అని చెప్పి అన్నాం కదా, ఈ వాయువు యొక్క రూపముగా ఉన్నటువంటి ఇక్కడ ఈ స్థూల భాగముగా ఉన్నటువంటి భాగం కూడా తనను తాను విభజించుకున్నది అని చెప్పని అన్నాం. అనగా ఆ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలలో వాయు సంచారముగా ఉన్నటువంటిది శరీర అవయవాలను సరైనటువంటి విధానాలుగా పని చేయించటానికి ఆ ఒక్క ప్రాణశక్తే వ్యాన ఉదాన సమాన ప్రాణ అపానములుగా తనను తాను విభజించుకోవటము, ఇంకా శరీరములో మిగతా అంశాలు కూడా చక్కగా పనిచేయించటానికి ఇంకా ఆమెయే ఉపవాయువులుగా నాగ, కూర్మ, కురకర, దేవదత్త, ధనంజయ ఉపవాయువులుగా అని చెప్పని ఇక్కడ శ్వాసరూపముగా ఉన్నటువంటి ఈమె తన యొక్క రూపాలను ఈ విధముగా విభజించుకొని శరీర సముదాయాన్ని చక్కగా పనిచేయించడానికి
ఇక్కడ ఏర్పడి ఉన్నటువంటి వివిధ రూపములు లేక అమ్మవారి యొక్క దశవిధ అవతారములుగా కూడా చెప్పుకోవచ్చు. ఈ శ్వాసయే మహాకారణం అన్నప్పుడు అమ్మవారే స్థూల రూపముగా ఉండి దశవిధ రూపాలుగా విభజించుకుని శరీరాలను సమస్త జీవుల దేహాలని కాపాడుతున్నటువంటి విధానముగా ఇక్కడ అన్నమాట. అక్కడ చూస్తే మూలంలోకి పోతే అర్ధమాత్ర వద్దకు పోతే అక్కడ ఆమె ఏమైందని చెప్పని అటు మరి మకారముగా ఉకారముగా అకారముగా పరిణమించి 3 భాగాలుగా పరిణమించినటువంటి విధానము. కారణం ఏంటంటే ఈ 3 దేహములు అనబడేటువంటి ఉన్నాయి కాబట్టి. 3 దేహములు కాబట్టి 3 దేహములు జడము. స్వయంగా పనిచేసే విధానం మాత్రం కాదు. అకార ఉకార మకార అది మహాకారణ స్వరూపము. అందుచేత ఇక్కడ మనం చెప్పుకునే విషయంలో స్వామివారి బోధానుగుణ్యముగా మహాకారణం యొక్క స్థూల భాగమే శ్వాస అనుకున్నాం. ఈ శ్వాస అనేది కూడా తన రూపాన్ని వివిధ రూపాలుగా విభజించుకున్న విధానములో మనం చెప్పుకున్న అంశం ఏంటంటే వ్యాన ఉదాన సమాన ప్రాణ అపాన. ఇంకా వర్క్ పూర్తి కాలేదు కాబట్టి నాగ కూర్మ కురకర దేవదత్త ధనంజయ ఉపవాయువులుగా ఉండి శరీరాలను సరైనటువంటి రీతిలో ఉంచటానికి ఆమె అక్కడ మంచిగా సమర్థవంతముగా పనిచేసి జీవులను కాపాడుతూ ఉన్నది. మనందరం కూడా ఈనాడు చక్కగా వ్యవహారం చేసుకుంటున్నాము అంటే, మనం జీవించి ఉన్నాము అంటే దానికి కారణం అమ్మవారు మహాకారణ స్వరూపియగు శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి జ్ఞానస్వరూపిణి అమ్మ అనుగ్రహముతోనే అందరూ కూడా చక్కగా తన జీవనాలను కొనసాగించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది మహాకారణం యొక్క స్థూల భాగములో చేరి ఉన్న వాయుహు అని మనకు మంత్రములో ఉన్నది కాబట్టి ఆ వాయుహు అనేటువంటి చోట చెప్పుకున్నటువంటి అంశం. ఇక వాయువుకి మూలానికి పోయినట్లయితే మహాకారణం అన్నాం. ఆమె కూడా అర్ధమాత్రగా ఉండి తన రూపాన్ని కూడా విస్తరింపజేసుకున్నది. ఎట్లా అని చెప్పనంటే ఆమె అర్ధమాత్రగా ఉన్నటువంటి యొక్క ఆమె మకారముగా బుకారముగా అకారముగా. ఎందుకంటే ఇక్కడ మనకి 3 దేహాలే ఉన్నాయి. అందువల్ల 3 భాగముల వరకే ఆమె యొక్క ప్రసరణ జరిగింది. అందుచేత మరి ఈ స్థూల దేహం గోళకాత్మికమై ఉన్న స్థూల దేహం చక్కగా వ్యవహరించటానికి అకారము, ఇంద్రియాత్మికముగా ఉన్న సూక్ష్మ దేహం వ్యవహరించటానికి ఉకారం, మరి కారణదేహం యొక్క సంబంధ సమస్త జీవులకు విశ్రాంతిని ప్రసాదించి ఆనందాన్ని అందించటానికి మకారం. వీటికి మూలముగా ఉన్నటువంటి అర్ధమాత్ర. కాబట్టి అర్ధమాత్ర అనబడేటువంటి ఆమె యొక్క సహకారముతో ఆమె యొక్క అంశములుగా ఏర్పడ్డటువంటి మరి మకార ఉకార అకారములు ఈ 3 కూడా స్థూల దేహ సూక్ష్మదేహముల యొక్క సంబంధమై ఉన్న క్రియలు జరుగుచున్నవి. స్థూల దేహము యొక్క సంబంధ క్రియలు కానీ సూక్ష్మదేహ సంబంధ క్రియలు కానీ జరగటం కారణం ఏంటంటే ఈ ఓంకారం యొక్క సంబంధ అకార ఉకార మకార అర్ధమాత్ర.
యోగ సమాధిలో ఉన్నప్పుడు మీకు చూస్తే కేవలం అర్థం మాత్రమే ఉంటుంది అక్కడ. ఈ అంశాలు మీకు ఉత్తర గీతలో బాగా చెప్పడం జరిగింది. ఉత్తర గీత మీరు దగ్గరుంటే చూసుకోండి. 4వ అధ్యాయంలో అక్కడ అర్జునుడు ప్రశ్న వేస్తాడు. సాధు పృష్టం మహాబాహో యన్మాం త్వం పృచ్ఛసి విస్తరేణ ప్రవక్ష్యామి తత్ తే నిగదితం శృణు అని చెప్పిన పరమాత్మ మాట్లాడతాడు. ఓంకారస్య తు మాహాత్మ్యం రూపం స్థానం పరం తథా తత్ సర్వం శ్రోతుం ఇచ్చామి బ్రూహిమే పురుషోత్తమ. హే పురుషోత్తమ, ఈ ఓంకారం యొక్క మహాత్మ్యం ఏమిటి, దాని రూపం ఏమిటి, దాని స్థానం ఏమిటి, దాని యొక్క పరమార్థం ఏమిటి, కనుక వాటి విషయాల గురించి నేను తెలుసుకోవటానికి ఇచ్చగిస్తున్నానని చెప్పి అడగటము. పరమాత్మ కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చి, అయ్యా నువ్వు అడిగిన విషయం చాలా గొప్పది, నేను దానిని చక్కగా మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నా అని చెప్పిన స్వామివారు కూడా ప్రారంభించడం. ఆ తర్వాత మీకు శ్లోకం 3 నుంచి వచ్చే అంశాలు. పృథివీ అగ్ని చ ఋగ్వేద భూహు ఇతివ పితామహ అకారేతు లయం ప్రాప్తే ప్రథమే ప్రణవాంశకే. కాబట్టి ఇక్కడ ప్రథమే ప్రణవాంశకే, ప్రణవంలో ప్రథమాంశము, ప్రణవంలో ద్వితీయాంశము, దాంట్లో తృతీయాంశము, ఇట్లా మీకు చెప్పుకొస్తారు. ఇవన్నీ కూడా మీకు ఎక్కడొస్తాయి అని చెప్పినంటే మనకి ఈ మంత్రంలో ఓం క్రతోహో అనేటువంటి కాడ మీకు వస్తాయి అన్నీ కూడా. దాన్ని ఓం క్రతోహో, ఓం క్రతో స్మర కృతం స్మర, క్రతో స్మర కృతం స్మర. చాలా మంచిగా ఈ పదాలు ఇక్కడ కింద పాదం అంతా కూడా వాడటం జరుగుతుంది. ఈ ఈశావాస్యం 19వ మంత్రంలో ఓం క్రతోహో స్మర కృతం స్మర, క్రతోహో స్మర కృతం స్మర, క్రతు అన్నమాట. ఇవి మీకు ఉత్తర గీతలో వచ్చే మంత్ర భాగాలలో చూపింపబడేటువంటి విధానం. అది ఓంకార క్రతు అంటారు. దాన్నే చాలామంది ఓంకార సత్రయాగం అని కూడా చెప్తారు. చాలా చోట్ల మహాత్ములు తమ ఆశ్రమాలలో ఓంకార సత్రయాగం నిర్వహించడం లాంటి అంశాలు మీకు పురాణాలలో కూడా వస్తూ ఉంటుందన్నమాట. అది ఓం క్రతోహ అని చెప్పిన మాటగా. సాధారణంగా క్రతువు అని చెప్పనగానే లోకంలో చాలామంది చేస్తూ ఉంటారు క్రతువులు. అది దేవతా సంబంధ క్రతువులు, ఉపాసనా సంబంధ క్రతువులు, అనేక క్రతువులు చేస్తూ ఉంటారు. అది దేవతా సంబంధ క్రతువులుగా మనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక కొత్త పదాన్ని వాడుతూ కొత్త పద ప్రయోగం చేస్తూ ఈశావాస్యకారులు ఓం క్రతోహో అనే పదం పెట్టారు. ఇది ఓంకార క్రతువు అని చెప్పి అన్నారు. దేవతా సంబంధ క్రతువులు మనం మన గృహాలలో అప్పుడప్పుడు ఆచరిస్తూ ఉంటాం. అందరూ కూడా చేసుకునే విధానమే. నూతన వధూవరులు కూడా వాళ్ళ చేత క్రతువులు చేస్తూ ఉంటారు. పిల్లల యొక్క ఆరోగ్య నిమిత్తంగా కూడా క్రతువులు చేస్తూ ఉంటారు. గృహక్షేమాన్ని ఉద్దేశించి క్రతువులు చేస్తూ ఉంటారు. యజమాని క్షేమాన్ని ఉద్దేశించి క్రతువులు చేస్తూ ఉంటారు. సిరి సంపదలు పెంచుకోవడానికి క్రతువులు చేస్తూ ఉంటారు. ఏవైనా అశుభాలు ఏర్పడితే వాటి నిర్వహణ కోసం క్రతువులు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా జీవితంలో మానవులు ఆచరించేటువంటి క్రతువులు మనం చూస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఉపనిషత్కారులు ఓం క్రతోహో అనే పదం వాడుతూ ఉన్నారు. అయితే ఆ ఓంకార క్రతు అనే అంశం కూడా మనం కొంత విచారించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఓంకార క్రతోహో అనే దానికి ముందు ఇక్కడ క్రియలు క్రతోహో అంటే కురు అంటే చేయటం, డుక్కురును కరణే అనగా చేసే అంశాన్ని క్రతోహో అని క్రతు అంటారు. కానీ అది ఇక్కడ క్రియలు అని చెప్పనంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా మహాకారణము అనేటువంటిది అది మకారముగా, ఉకారముగా, అకారముగా పరిణమించి స్థూలదేహ సంబంధ క్రియలు, సూక్ష్మదేహ సంబంధ క్రియలు అనేటువంటివి ఆ ఓంకారంలో ఉన్న భాగాలను అనుసరించి జరుగుతున్నటువంటి విధానము. భగవద్గీత కూడా ఆ విషయం చెప్తూ ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్త ఇది మన్యతే.
ప్రకృతే క్రియమానాని, అవన్నీ క్రియలు సహసిద్ధముగా జరిగిపోతూ ఉన్నాయి. స్థూలదేహ సంబంధ క్రియలు కానీ, సూక్ష్మదేహ ఇంద్రియ సంబంధ క్రియలు కానీ, ప్రకృతే క్రియమానాని. కారణం ఏంటంటే మహాకారణం ఉన్నది. కాబట్టి మహాకారణం అనబడేటువంటి ఓంకారం అర్ధమాత్ర అటు మకారముగా ఉండి కారణదేహ సంబంధాంశం, ఓకారముగా ఉండి సూక్ష్మదేహం ఇంద్రియ క్రియలు, అకారముగా ఉండి స్థూలదేహ సంబంధ గోళక క్రియలు అన్నమాట జరుగుతూ ఉన్నాయి. ఈ క్రియలు మీకు యోగ సమాధులు ఆగిపోతాయి మామూలుగా. కాబట్టి ఈ ప్రకారముగా అకారం గనక వదిలిపెట్టిందంటే స్థూల దేహాన్ని జడమైపోతుంది. ఉకారం గనక స్థూల దేహాన్ని సూక్ష్మ దేహాన్ని వదిలిపెట్టేసిందా అంటే అది కూడా జడమవుతుంది. ఇక మకారం అనబడేది ఉంటుంది మాత్రం అక్కడ మనకి సుషుప్తి అవస్థ వరకు ఉంటుంది. కనుక మకారమునందు అందరూ కూడా అక్కడ ఉండి విశ్రాంతిని పొందుతూ ఉన్నారు. ఎందుకంటే జాగ్రత్త అవస్థలో అనేక కార్యభారాలను పైన వేసుకొని పరుగులు తీస్తూ నానా తంటాలు పడుతూ నానా ఇబ్బందులు పడుతూ మనసు శాంతి లేక విశ్రాంతి లేక విశ్రమించే అవకాశం లేక ఉన్నటువంటి యొక్క జీవులకు చక్కటి విశ్రాంతి, ఆనందము, ప్రశాంతత, శక్తిని అన్నిటినీ కూడా ప్రసాదించే విధానముగా మరి ఆ మకారమనబడేటువంటి కారణదేహమునందే అందరూ కూడా ఒకంత విశ్రాంతిని పొందటానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. ఈ విశ్రాంతి అనేటువంటిది మీకు స్థూలదేహ వ్యవహారంలో లేదు, సూక్ష్మదేహ వ్యవహారంలో లేదు. స్థూలదేహ సంబంధ వ్యవహారం జాగ్రత్త అవస్థ అవుతుంది, సూక్ష్మదేహ సంబంధ వ్యవహారం స్వప్నావస్థ అవుతుంది. ఈ రెండు కూడా వ్యవహారములే. కాబట్టి అక్కడ ఎవరూ కూడా ప్రశాంతిగా ఉండే అవకాశం లేదు, నిబ్బరముగా ఉండే అవకాశం లేదు. ఏదో రకంగా పరుగులు తీసే వ్యవహారమే. ఎందువల్లంటే మరి గోళకాలు ఇంద్రియాలు కలిసి ఉన్నాయి కాబట్టి విషయముల కోసంగా పరుగులు తీస్తూ ఉన్నారు. ఒకవేళ గోళకముల సంబంధం లేకపోయినా ఇంద్రియములు ఉన్న చోట కూడా కూడా వాసనలు పరుగులు తీయించి అనేక స్వప్న వ్యవహారాలలో పడవేస్తూ ఉన్నాయి. కాబట్టి జీవునికి విశ్రాంతి లేదు. కాబట్టి వానికి ఏదన్నా విశ్రాంతి అనేది రావాలని చెప్పి అన్నట్లయితే మకారం యొక్క స్థానములకు వస్తేనే ఆడ విశ్రాంతి అనేది ఉంటుందన్నమాట. అందువల్ల మీకు ఓంకారం చెప్పినప్పుడు ఓం అంటారు. ఓం అన్నప్పుడు అకారము అది రస్వము, ఉకారము రస్వము, పూర్ణ అక్షరాలు. అనేటువంటిది అక్కడ అది అప్రాణికం అన్నమాట. అనేది అప్రాణికం అంటే ఏమిటంటే అక్కడ వ్యవహారం లేదు. ఇక మీకు సుషుప్తి అవస్థలోకి పోతే వ్యవహారం లేదు. అక్కడే అందరూ కూడా చక్కగా ప్రశాంతంగా ఆత్మ యొక్క ఆనందాన్ని పొందే అవకాశం అనేది కలుగుతుంది. ఈ ప్రకారముగా లోకంలో అందరూ కూడా మరి అకారం యొక్క స్థానములో ఉండి స్థూలదేహ వ్యవహారం చేసుకుంటూ ఉన్నారు, ఉకారము యొక్క స్థానములో ఉండి సూక్ష్మదేహ సంబంధ వ్యవహారం చేసుకుంటూ ఉన్నారు. మకార స్థానానికి వచ్చి మాత్రమే కాస్త ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా ఉండే విధానం కలుగుతూ ఉన్నది. ఈ ప్రకారంగా అందరూ కూడా అకారములో, ఉకారములో, మకారములో చేరిపోయే ఉన్నారు. ఈ మూడింటితో అనుబంధం లేకుండా ఎవరూ కూడా ఉండే అవకాశాలు లేవు. అందువల్ల మహాకారణ స్వరూపిణియే అమ్మవారే ఇటు మకారముగా, ఉకారముగా, అకారముగా ఉండటం కారణంగా ఈ స్థూలదేహ సంబంధ, సూక్ష్మదేహ సంబంధ క్రియలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఇది కేవలం వ్యవహారమునకు సంబంధించిన అంశం, అనగా ప్రవృత్తి మార్గమునకు సంబంధించిన అంశము. ఈ ప్రవృత్తి విధానములో ఉన్న జీవులకు ఈ ఓంకారమగు అర్ధమాత్రయగు ఆమెయే అకార, ఉకార, మకారములుగా ఉన్నప్పుడు సమస్త క్రియలు జరుగుతూ ఉన్నటువంటి విధానము. ఇవి కేవలం క్రియలు, అనగా ప్రవృత్తి విధానములో చేరి ఉన్నటువంటి విధానముగా క్రియలు. ఇక్కడ ఏం చెప్పాడు? ఓం క్రతోహో
ఇది క్రతువు. ఇది క్రతువు అంటే ఇది ఒక ఆరాధనా సంబంధమై ఉన్న అంశం. ఇది క్రియలు అని చెప్పనంటే జీవన గమనానికి, జీవుని యొక్క వ్యవహారానికి, జీవుని యొక్క జీవన విధానానికి ప్రకృతితో అనుసంధానం పొంది తన యొక్క విషయ సంబంధ జీవన విధానం చేసుకోవటానికి ఉన్నటువంటి దాంట్లో ఇవన్నీ క్రియలు అని చెప్పని అంటారు. ఇది కేవలం ఒక బ్రహ్మమును ఆరాధించే విధానముగా వచ్చినప్పుడు దాని క్రతువు అని చెప్పని అంటారు. ఇది ఓం క్రతోహో, ఇది ఓంకార సత్రయాగమ కింద వస్తుంది. ఈ ఓం క్రతోహో అనేది కూడా మీకు భగవద్గీతలో స్వామి చెప్పిన అంశం ఒకటి ఉన్నది. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, ఓం అనేటువంటి ఏకాక్షరమే బ్రహ్మము అని స్వామి చెప్పారు. ఈ మాట మీకు భగవద్గీతలో వస్తుంది, గాయత్రి మహామంత్రంలో కూడా వస్తుంది. యాజిడీస్కి అట్లాగే ఉంటాయి. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవత బ్రహ్మ ఇత్యార్షం గాయత్రం చందం పరమాత్మస్వరూపం సాయుజ్యం వినియోగం. గాయత్రి మహామంత్రంలో మాత్రం చాలా స్పష్టంగా చెప్పుకొచ్చాడు. చాలా మంచి క్లారిటీ కూడా దీంట్లో ఉందన్నమాట. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్ని దేవత బ్రహ్మ ఇత్యార్షం పరమాత్మ స్వరూపం సాయుజ్యం వినియోగం అంటాడు. అది పరమాత్మ సాయుజ్యం అనగా బ్రహ్మము యొక్క సాయుజ్యం, పరమాత్మ యొక్క సాయుధ్యాన్ని పొందటానికి చక్కగా వినియోగింపబడేటువంటి అంశముగా మనకు ఆ మంత్రంలో గతంలో చెప్పుకున్నాము. గాయత్రి మహామంత్రం మీద చాలా విస్తరించి కూడా విషయాలు మనం చర్చించగలిగింది. కాబట్టి ఆ ప్రకారముగా పరమాత్మ సాయుధ్యం, లేక పరబ్రహ్మము యొక్క సాయుధ్యం, శుద్ధ బ్రహ్మము యొక్క సాయుధ్యం వినియోగింపబడేటువంటి దానిని అది ఓంకార క్రతువు అని చెప్పనేదిగా చెప్పుకొస్తూ దాంట్లో ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ అజ్ఞ ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్. కాబట్టి అక్కడ వ్యాహరన్ అనేది పరమాత్మ వాడిన పదము. అదే గాయత్రి మహామంత్రంలో అయితే పరమాత్మ స్వరూపం సాయుధ్యం అని అక్కడ చాలా స్పష్టంగా ఇచ్చుకొచ్చారు. ఇక్కడ వ్యాహరన్ అనే పదం వాడటం జరిగింది. వ్యాహరన్ అనేటువంటి అంశమే ఇక్కడ ఓం క్రతోహో అనే అంశం వస్తుందన్నమాట. ఇది చాలా అద్భుతముగా మనకి ఈ యొక్క విషయాన్ని చెప్పడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఓం అనేటువంటి విధానములో క్రియలు చెప్పుకున్నాం. ఎందుకంటే క్రియలు అంటే దేహ సంబంధ వ్యవహారం. దేహ క్రియలు జరిగితేనే నీకు లోక వ్యవహారం ఉండేది. కాబట్టి జాగ్రత్త వ్యవహారం ఉండాలన్నా, స్వప్న వ్యవహారం ఉండాలన్నా, మన గోళక స్థూల దేహ సంబంధ గోళక వ్యవహారం ఉండాలన్నా, సూక్ష్మదేహ ఇంద్రియ వ్యవహారం ఉండాలన్నా వాటికి అకార ఉకారములు ఉండాలి. కాబట్టి మకారం అనే చోటకు వచ్చినప్పుడు అక్కడ అని అప్రాణికంగా పెట్టారు. కాబట్టి అక్కడ వ్యవహారం అనేది నీకు ఉండదయ్యా, నువ్వు ప్రశాంతంగా ఉండవచ్చు, విశ్రాంతిగా ఉండవచ్చు, ఆత్మ యొక్క ఆనందాన్ని పొందుతూ నువ్వు ఉండవచ్చు అని చెప్పని మంచి సూచన మనకి ఇచ్చేటువంటి విధానం. దాన్ని మనం పొందటానికి అందరూ కూడా సిద్ధపడుతూ ఉన్నారు. రాత్రి అయిందా అంటే మొత్తం కూడా కార్యభారం అంతా పక్కన పారేసి అందరూ కూడా అక్కడ పోవటానికి పువ్వులు ఊరుతూ ఉంటారు, ఉత్సాహపడుతూ ఉంటారు. దానికోసం అన్నిటినీ కూడా సిద్ధం చేసుకుంటారు, సమకూర్చుకుంటారు. ఈ విధముగా మరి ఎన్ని పనులున్నా, ఎంత ఆదాయ విధానాలున్నా మొత్తం బంద్ చేసి ఇక అందరూ మరి అనే మకారం అప్రాణికముగా ఉన్న, క్రియారహితముగా ఉన్న, సుషుప్తిగా పిలువబడుతూ ఉన్నటువంటి నిద్రా సమాధి స్థితి అని శంకరులు చెప్పినట్లుగా అట్టి యోగ సమాధి అనబడేటువంటి విధానముగా ఉన్నటువంటి సుషుప్తి యోగ సమాధిని పొందటానికి అందరూ కూడా ప్రయాణం చేసే విధానము అది కేవలం అనేటువంటి అప్రాణికముగా ఉన్నటువంటి మకార స్థలములో మాత్రమే అందరూ ఆనందాన్ని పొందే విధానం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా అర్ధమాత్రగా ఉన్నటువంటి యొక్క ఆమె ఇటు ఉకారముగా మకారముగా ఉండి ఈ దేహ సంబంధ క్రియలు, సూక్ష్మదేహ సంబంధ క్రియలు జరగటానికి హేతువుగా ఉన్నటువంటి విధానము
ఇది అందరూ కూడా తమ తమ జీవన విధానాలలో కలిగి ఉండి మరి మహాకారణం యొక్క అమ్మవారి సహాయముతోనే తన జీవన నడవడికలు తన జీవన గమనాలని కొనసాగించుకుంటూ ఉన్నారు. ఎవరైతే మోక్షం పట్ల అపేక్షను పొందుతారో, గురువుల ద్వారా బ్రహ్మ విద్యను అధ్యయనం చేస్తారో, బ్రహ్మోపదేశాన్ని వాళ్ళు గావించుకుంటారో, అక్కడి నుంచి ధ్యాన సంబంధమై ఉన్నటువంటి అంశాల గురించి గురువు ద్వారా చెప్పించుకుంటారు. బ్రహ్మోపదేశం అనబడేటువంటి సందర్భంలో ఎట్లాగా ఈ మార్గంలో ప్రయాణం చేయాలనేటువంటి విషయాల గురించి కులంకషంగా స్వాములు చెప్పుకొస్తారు. అదే విషయం భగవద్గీతలో కూడా స్వామివారు సుషవు దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః నాత్యుచ్ఛ్రుతం నాతినీశం చేలాజన కుశోత్తరం తత్రైకాగ్రం మనఃకృత్వ యతచిత్తేంద్రియ క్రియ ఉపవిశ్వాసనే యుంజాత్ యోగం ఆత్మవిశుద్ధయే సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం సందిశానవలోకయన్ ప్రశాంత మనసం ఏనం యోగినం సుఖం ఉత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం యుంజన్నేవం సదాత్మానం యోగి విగతకల్మష సుఖేన బ్రహ్మ సంస్పరిశం అత్యంతం సుఖం అశ్నుతే ఇత్యాది విధాన మార్గాలుగా ప్రయాణం చేసి బ్రహ్మ సంస్పరిశం ఆ బ్రహ్మము యొక్క స్పర్శను పొంది ఆనందాన్ని పొంది బ్రహ్మములో లీనం కావటానికే చేసేటువంటి ఏ యొక్క ప్రయత్నం భాగం ఉన్నదో దానిని ఓం క్రతోహో యోగులై ఉన్నటువంటి వారు ధ్యానులై ఉన్నటువంటి వారు ఆచరించేటువంటి బ్రహ్మము వద్దకు ప్రయాణం చేయటానికై చేసేటువంటి యొక్క ప్రక్రియకి ఇక్కడ ఓం క్రతోహో అనే పదము వాడబడుతుంది. అందుచేత వాయువు అనే అంశం కూడా చూసాం మనము. అంటే ఆ వాయువు అనేటువంటిది మనకు స్థూల భాగముగా సంచారం కలిగి దశవిధ రూపాలుగా విభజించుకొని శరీర భాగాలను పనిచేసే విధానముగా ఉండగా దాని యొక్క వాయువు యొక్క మూల భాగముగా ఉన్న మహాకారణం అర్ధమాత్ర తనను విభజించుకొని అటు మకారముగా ఉకారముగా అకారముగా ఉండి సమస్త మానవులకు 3 అవస్థలను కలగజేస్తూ వ్యవహారాలకి క్రియలకు కారణముగా ఉన్నటువంటి రూపముగా చెప్పుకున్నాము. ఆమె యొక్క నివృత్తి వైపు గనక ప్రయాణం ఆరంభం చేసిందా అంటే దానిని ఓంకార సత్రయాగము, దాన్ని ఓం క్రతోహో అనే అంశం మనకి వస్తుంది. దాని భాగాలు ఇంకా ఉన్నాయి, చూద్దాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.